నమస్కారం. నా పేరు అలేఖ్య. ఈరోజు మనం శివరాత్రి పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. భారతీయ సంస్కృతిలో శివరాత్రికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది భగవాన్ శివునికి అంకితమైన పవిత్ర రాత్రి. పురాణాల ప్రకారం ఈరోజు శివుడికి ప్రీతికరమైనది మరియు శివుని ఆరాధన ద్వారా భక్తులకు అపారమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శివరాత్రి రోజున ఉపవాసం పాటించి భజనలు చేస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. కానీ శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు జాగారం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి? ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు సమాధానాన్ని పురాణాలలో చెప్పబడిన ఒక ఆసక్తికరమైన కథ ద్వారా తెలుసుకుందాం. శివరాత్రి కథ. శివరాత్రి ప్రాముఖ్యతను వివరిస్తూ పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కథ. పూర్వం ఒక గృహస్థుడు వనంలోకి వెళ్ళి తాను అనుకోకుండా ఒక చెట్టెక్కాడు. ఆ చెట్టు బిల్వ వృక్షం. రాత్రివేళ భయపడి నిద్రపోకుండా చెట్టుపై ఉండిపోయాడు. అయితే అతడు తెలియక చెట్టు ఆకులు కింద ఉన్న శివలింగంపై